ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తే పేద వర్గాలకు ఏ విధంగా వైద్య సదుపాయాలు కలుగుతాయో కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగల అజయ్ కుమార్. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నెల్లూరులో జరిగిన ఆందోళన కార్యక్రమానికి జంగల అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జంగల అజయ్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేద వర్గాలకు మంచి చేయడం కోసం ఉందా లేక కార్పొరేట్ శక్తులకు మేలు చేయడం కోసం ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తున్న కూటమి ప్రభుత్వం మొండి వైఖరితో ముందుకు వెళ్లడం దేనికి సంకేతమని నిలదీశారు. ఇదే వైఖరితో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తే రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. పీపీపీ విధానాన్ని వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందన్నారు. పదే పదే చెప్పినటువంటి వాళ్ళు గతంలో మెడికల్ కాలేజీల యొక్క సీట్ల వ్యవహారంలో దాంట్లో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో వామపక్ష పార్టీల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు జరిగినప్పుడు ఆనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గాని అలాగే చంద్రబాబు నాయుడు గారు గాని అనేక రౌండ్ టేబుల్ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా తీవ్రంగా మాట్లాడుతూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మేము ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యని వైద్యాన్ని పేద ప్రజలకు అందుబాటులో ఉండే పద్ధతుల్లో వ్యవహరిస్తామని ప్రజలందరినీ కూడా నమ్మబలకడం అనేది జరిగింది. ఆనాడు 598 జీవోని రద్దు చేయాలని చేసినప్పుడు అలాగే చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టినటువంటి 590 జీవోని ఈ రోజున పేద మెరిట్ విద్యార్థులకు శాపంగా మారింది. మొత్తం 10 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో ఉండాల్సినటువంటి మెడికల్ కాలేజీలు ప్రైవేటు వ్యక్తులకి కార్పొరేట్ శక్తులకి అప్పచెబుతూ ఈ రోజున చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం విద్య పేద విద్యార్థులకి అందరి దాక్షగా మారిపోతా ఉన్నది. అలాగే వైద్యం పేద పేషెంట్లకి అది కూడా అందరి దాక్షగానే మిగిలిపోతా ఉన్నది. ఈ పీపీపీ వల్ల లాభం ఎవరికయ్యా అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులకి తెలుగుదేశం నాయకులకి వాళ్ళకి సంబంధించిన కార్పొరేట్లకి లేకపోతే నరేంద్ర మోడీ అనుయాయులకి ఉపయోగం తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ ఏమాత్రం లాభం లేదనేటటువంటి విషయాన్ని సిపిఐగా ఈ రోజున గట్టిగా చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు ఎన్నికలు అయినాక ఒక మాట, ఎన్నికల ముందు ఒక మాట. ఎన్నికల ముందు ఏం చెప్పాడు? విద్యని వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వస్తాం, మాకు ఓట్లేయండి, గెలిపించండి అని అడిగితే ఇంకా అనేక వాగ్దానాలు చేస్తే ప్రజలందరూ కూడా ఓట్లు వేశారు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏరు దాటిన తర్వాత దెబ్బ తగిలేసిన చందంగా వ్యవహరిస్తూ ఏ ఒక్క నిర్ణయాన్ని కూడా అమలు జరిపినటువంటి పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొనసాగుతూ ఉన్నది. నిరుద్యోగులకి 300 రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నాడు, నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, అది గాలిలో కలిసిపోయింది. అలాగే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి
రైతాంగం మొత్తానికి గిట్టుబాటు ధరలు కల్పించి ఆ గిట్టుబాటు ధరలు కల్పించడంతో పాటు వాళ్ళకి అవసరమైనటువంటి ముందస్తు పెట్టుబడులు కూడా ఇస్తాం. రైతన్న కంట నీరు చూడనివ్వు అని గట్టిగా చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ మాటలన్నీ నీటి మూటలైపోయింది. రావట్ల ఎక్కడ చంద్రబాబు నాయుడు చేసినటువంటి వాగ్దానాల అమలుకి పూనుకోనటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి, అత్యంత స్పష్టంగా కనపడతా ఉన్నాయి.